టైం పడుతుంది కొంచెం. వీరైనా మేము అందరం కలిసి ఉన్నాం కదా అదే మరి ఓకేనా రైట్. కొత్త సంవత్సరం హ్యాపీగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. రోజు సరే ఇంకా రాదు, వదిలి పెట్టింది కాబట్టి లీటర్ ఒకటి ఉన్నారు కాబట్టి అయిపోతాయి. ఓకేనా తల్లి, హ్యాపీ న్యూ ఇయర్. వాళ్ళు బాటలు పెట్టి చూడాలి. పక్కన కలిపేద్దాం కానీ మాధవరావు గారు చెప్తే ఆయన చెప్తాం, ఆయన ఓకే అన్నారు. కలెక్టర్ గారు ఓకే అన్నారు, జేసీ గారు ఓకే అన్నారు. 15,000 పెన్షన్ మొన్న 4,000 ఇచ్చారు కదా, మీకు ఒంట్లో బాగుంటా లేదా మంచం మీద ఉన్నారని 15,000 రూపాయలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. 15,000 ఇగో సోదరా, 15,000 సోదరా గోనగూడెం. బావగారు వెళ్ళరా ఎక్కడా ఈ యొక్క బెడ్డెడ్ పేషెంట్స్ ఉన్నారు, లేవలేని పరిస్థితుల్లో మంచాన్ని బట్టి ఉన్నారు. వాళ్ళకి కనీసం ఇంకొకళ్ళ సహాయకులు అవసరం ఉంటుంది. ఆ సహాయకులు లేనిదే వాళ్ళు ఏ పని చేసుకోలేరు. ఆ విధంగా సహాయం చేయడానికి ఇంకో మనిషి ఉండాలంటే వాళ్ళకి జీవనాధారం కూడా కోల్పోతారు, జీవనోపాధి ఉండదు. వాళ్ళు ఏదైనా కూలీ నాలి చేసుకునే మనుషులు ఆ కూలికి వెళ్ళకపోతే ఆ ఇల్లు గడవదు. అలాంటి పరిస్థితుల్లో సేవ చేసేవాళ్ళు కరువైపోతున్న నేపథ్యంతో మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు బాగా ఆలోచించి కనీసం ఈ పెన్షన్ని మనం 15,000 కానీ చేసినట్లయితే సహాయకులకి కూడా మనం డబ్బులు ఇవ్వచ్చు. ఆ వృద్ధులకు కావాల్సినటువంటి మందులు సకాలంలో సక్రమంగా ప్రతిరోజు అందించే విధంగా ఉంటుంది, నాణ్యమైన ఆహారం అందించవచ్చు అనే విధంగా ఒక పెద్ద మనసుతో మన ముఖ్యమంత్రి వర్యులు 15,000 రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్పారు. ఆ చెప్పిన దాని ప్రకారం ఈరోజు చేస్తున్నాము. ఈరోజు నిడిగట్టలో పెన్షన్లు ఇచ్చాము. అదేవిధంగా ఇక్కడ వెస్ట్ గోనగూడెం, జంబూపట్నం, గాదరాడ, కనుపూరు, రాజవరం ఇలా పలు గ్రామాల్లో అంటే నియోజకవర్గంలో ఉన్న దాదాపు అన్ని గ్రామాల్లో కూడా ఈ యొక్క ఏదైతే 4,000 రూపాయల పెన్షన్ అంటే గతంలో 3,000 ఉండేదో తర్వాత ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,000 చేసాము. దాన్ని బెడ్డెడ్ పేషెంట్లు అందరూ కూడా 15,000 రూపాయలు చేసి ఈ యొక్క నియోజకవర్గంలో అన్ని చోట్ల ఇస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా అమలు చేస్తున్నారు. స్పౌస్ పెన్షన్స్ కూడా చూస్తే ఈ యొక్క గడిచినటువంటి ప్రభుత్వంలో 8 నెలల కాలపాటు భర్తలను ఎవరైతే కోల్పోయారో ఆ యొక్క భర్తలకు సంబంధించిన పెన్షన్ని భార్యకి ఇవ్వాల్సి ఉంది, ఆ పెన్షన్లు కూడా ఇవ్వలేదు. అలాంటివి కొన్ని ఫైండ్ అవుట్ చేసి అవన్నీ కూడా ఈరోజు పెన్షన్లు ఇస్తున్నాము. దాదాపు 4,800 చిల్లర పెన్షన్ని ఈరోజు ఆ స్పౌస్ పెన్షన్గా కూడా ఇస్తున్నాము. మిగిలినవి కూడా త్వరలో కూడా ఎంత చేస్తాం. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఎందుకంటే నిదర్శనం అక్కర్లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క మంచాన్ని పడి ఉన్న వాళ్ళ గురించి ఎవరు ఆలోచించరు. వాళ్ళు మళ్ళీ ఎలక్షన్కి ఓటేస్తారో కూడా లేదు తెలియదు కొంతమంది అయితే. అలాంటివన్నీ కూడా కాదు, మనకు ఓటు కాదు ముఖ్యం. పేదలు ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరు కష్టపడుతున్నారో, ఎవరు ఇబ్బందులు పడుతున్నారో, ఎవరు ప్రత్యక్షంగా బతికొండగా నరకాన్ని చూస్తున్నారో వాళ్ళ పాలిట ఒక కల్ప వృక్షంలా ఉండాలి, వాళ్ళందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉండాలి అని ఒక గట్టి సంకల్పంతో మన ముఖ్యమంత్రి వర్యులు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నం
ఎలాంటిదంటే ఇప్పుడు అప్పులు కుప్పలు తిప్పలుగా ఉండి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండి కనీసం జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో కూడా ఒకరోజు ముందుగానే పెన్షన్లు చెల్లిస్తూ ప్రభుత్వ అధికారులందరికీ కూడా సక్రమంగా జీతాలు అందిస్తూ కూడా ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఒక విజన్ ఉన్న నాయకులు కాబట్టి ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు చేయగలుగుతున్నారు. భయంకరమైనటువంటి అప్పుల్లో కూడా ఎక్కడ ఏ ఇబ్బందులు కనిపించకుండా అందరికీ సక్రమంగా సమన్వయం చేస్తూ కూడా ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం. ఈవేళ రాజానగరం నియోజకవర్గంలో కూడా ప్రతి దాంట్లో కూడా అభివృద్ధిలో ముందంజలో ఉండే విధంగా నేను పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాను. అదేవిధంగా రుడా చైర్మన్ మన రాజానగరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు కూడా నిరంతరం రాజానగరం నియోజకవర్గం కోసం పాటుపడుతున్నారు. ఒక మంచి మాస్టర్ ప్లాన్ ఒకటి రూపొందించి రాజానగరం నియోజకవర్గాన్ని మంచి విజన్తో ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, 25 ఏళ్ల విజన్ మనం ఏ విధంగా చూపించాలి, రాబోయే 25 ఏళ్ళకి కూడా అభివృద్ధిని 5 ఏళ్ళలో చూపించాలని చెప్పి ఇద్దరు గట్టి సంకల్పంతో పనిచేస్తూ ముందుకెళ్తున్నాము. ప్రజల అవసరాలు తక్షణం ఎప్పటికప్పుడు తీరుస్తూ ఉన్నాము. ఆర్థిక పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా ఆల్రెడీ ఇప్పటికే చాలా వరకు పనులు ప్రారంభించాం. మరొక 6 నెలల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి నియోజకవర్గంలో పరుగులు పడతాయి. ఇప్పుడు గేరు మార్చి ఈ యొక్క అభివృద్ధిని ముందంజలో తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇలాంటి 15,000 పెన్షన్లు ఎన్ని ఇస్తున్నారు నియోజకవర్గంలో? నియోజకవర్గంలో 63 పెన్షన్లు ఇస్తున్నామండి ఈరోజు. సార్ ఇవి సీఎం ఫేస్ నుంచి వచ్చినాయి సార్, ఇక్కడ మన లోకల్గా వెళ్ళినాయి సార్. ఏంటి ఈ 15,000 పెన్షన్ సార్? 15,000 పెన్షన్లు అనేది ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ మనకి ఎక్కడైతే ఉందో ఈ జనవాణి అని కానీ ప్రజా దర్బార్ అని కానీ ఏదైతే ప్రజల సమస్యలు ఉన్నాయో ఇవన్నిటిని కూడా మనం వాళ్ళు అప్లై చేసుకుంటున్నారో అప్లై చేసుకుంటే ఇది కలెక్టర్ గారు పరిశీలిస్తున్నారు. వీటిని ఈ పేషెంట్లు ముఖ్యంగా ఏంటంటే 15,000 పెన్షన్లు అనేది ఇక్కడ స్థానికంగా ఎవరో రాసిస్తే కాదు కానీ కలెక్టర్ గారు దీనికి ఒక కమిటీ వేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి సోమవారం తీసుకునే అర్జీల్లో ఈ యొక్క పేషెంట్ ఎవరైతే ఉన్నారో నడవలేని పరిస్థితుల్లో బెడ్డెడ్ మీద ఎవరైతే ఉండిపోయారో ఆ యొక్క పేషెంట్లని మన కలెక్టర్ ఆఫీస్ తీసుకెళ్తే అక్కడ 5 మందితో ఒక కమిటీ వేశారు కలెక్టర్ గారు. ఆ కమిటీ వేసి కమిటీలో సర్టిఫై చేస్తున్నారు. ఆ కమిటీలో సర్టిఫై చేసిన వాళ్ళు ముందు వెళ్ళిన వాళ్ళకి ముందంజలో ఉండి ఇది వస్తున్నాయి. ఇక్కడ లోకల్గా స్థానికంగా చేసేది ఏం కాదు. అలాగే సీఎం పేషెంట్ నుంచి అని కాదు, ఏదొచ్చినా సీఎం గారి దగ్గర నుంచే వస్తుంది. కాకపోతే మాత్రం కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఒక కమిటీని రన్ చేస్తున్నారు. దీన్ని హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని పలు రకాల డిపార్ట్మెంట్స్ అన్నిటి నుంచి కూడా ఫిట్నెస్ చెక్ చేస్తున్నారు. వీటికి ఖచ్చితంగా అర్హులా కాదనేది చెక్ చేసిన తర్వాత కలెక్టర్ గారే స్వయంగా నిర్ణయం తీసుకుని పెన్షన్ శాంక్షన్ చేయడం జరుగుతుంది.